తిరుమల వెంకన్నతో పెట్టుకున్నందుకే ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చేసిన తప్పులకు పశ్చాత్తాపపడకుండా బుకాయిస్తే జగన్ పులివెందులలోనూ ఓడిపోవడం ఖాయమన్నారు. తిరుమలలో జరిగిన అన్ని అక్రమాలపైన సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు చేపడతామని అనిత స్పష్టం చేశారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలేశుడు చాలా సెంటిమెంట్గా భావిస్తారు వెంకటేశ్వర స్వామిని. దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళి 10 మందికి పంచి వాళ్ళు తింటారు. అంత పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినట్టే దాని గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పడం మానేసి 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి కొత్త కథ అల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు నిజంగా దమ్ము ఉంటే ధైర్యం ఉంటే రా, బయటికి రా, ప్రజల దగ్గరికి మనం వెళ్దాం. ఈరోజు కల్తీ నెయ్యి యూజ్ చేశారు అని మేము మాట్లాడాం. ఆ ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడరా అయ్యా అంటే మొత్తం అన్ని ఎందుకు మాట్లాడతావు నువ్వు? నందిని దగ్గర నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు నువ్వు క్లోజ్ చేసావు? చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట కలియుగ వెంకటేశ్వర స్వామి మాట్లాడించాడు. లడ్డు నాణ్యత తగ్గింది, లడ్డు సైజ్ తగ్గింది, లడ్డు రుచి కూడా తగ్గింది అని లాస్ట్ 5 yearsలో తిరుపతి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి మరి మర్చిపోయారా? ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలని అనిపించే వాళ్ళకి దేవుడు క్షమిస్తాడా? దేవుడు క్షమించినా ప్రజలు క్షమిస్తారా ఈరోజు? సో మళ్ళీ మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేశారనుకోండి, 11 కూడా రాక పులివెందుల ఎమ్మెల్యే కూడా పులివెందులు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. మంత్రి రోజా, మాజీ మంత్రి అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్ముకొని న్యాయం చేశారని ఏమి న్యాయం చేశారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి? ఇవన్నీ ఎందుకండి? లడ్డూలో కలిపి నెయ్యి సంగతి తేల్చమని, ల్యాబ్ రిపోర్ట్ సంగతి దాని గురించి చెప్పమనండి. దేశవ్యాప్తంగా కాదండి, ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు లోతుగా దర్యాప్తు చేయించి దానిపై చర్యలు